అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు, నందిగామ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు తంగిరాల సౌమ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ శాసనసభ్యురాలు. ప్రస్తుతం మనతో పాటు హన్మకుమార్ గారు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, వాళ్ళతో మాట్లాడారు. సో ఇక్కడ స్పెషాలిటీస్ హాస్పిటల్ స్పెషాలిటీస్ ఇక్కడ మనకు 17 వింగ్స్ చూస్తారమ్మా. అందులో 6 వింగ్లు డైలీ ఉంటారు. జనరల్ మెడిసిన్, గైనిక్ అండ్ పిడియాట్రిక్, ఆర్థో, డెంటల్, ఇవి డైలీ ఉండేటువంటివి. అలాగే న్యూరో ఎవ్రీ వెన్స్డే, సాటర్డే వస్తారు, బుధవారం శనివారం వస్తారు. అలాగే ప్రతి శుక్రవారం డెర్మటాలజీ వస్తారు. అలాగే శుక్రవారం రోజున ఈఎన్టీ వస్తారు. ప్రతి బుధవారం కార్డిక్ వస్తారు. సో అట్లా మొత్తం 16 వింగ్స్ నడుస్తాయమ్మా. రెగ్యులర్గా ఉండేటువంటివి మాత్రం 6 వింగ్స్ డైలీ నడుస్తుంది. ఎక్కువ ఏ స్పెషాలిటీలో ట్రీట్మెంట్ మాకు ఎక్కువ గైనిక్ అండ్ ఉమెన్ అండ్ గైనిక్, పిడియాట్రిక్, జనరల్ మెడిసిన్, ఈ 4 ఎక్కువ నడుస్తాయి. సో వీటిలో గైనిక్ కంప్లీట్గా ఫ్రీ చూస్తామమ్మా మేము. సో వీళ్ళకి 3వ నెలలో కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఆన్ పార్ విత్ గవర్నమెంట్ లాగా ఇక్కడ కూడా ఫ్రీ మెడిసిన్, ఫ్రీ టెస్ట్లు, డెలివరీ ఏదైనా నార్మల్ ఆర్ సిజేరియన్ ఏదైనా కూడా ఫ్రీగానే చేసి పంపిస్తాం. ల్యాబ్స్ లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది మీకు? సో మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటున్నారు, వచ్చిన వాళ్ళందరికీ అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి టెస్టులు ఇక్కడ చేయబడతాయమ్మా. సో ఆల్మోస్ట్ జనరల్ మెడిసిన్ కావాల్సినటువంటి సాధారణమైన టెస్టులు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఏదన్నా కనుక మాకు లేనటువంటి టెస్ట్ ఏదన్నా అనుకుంటే మేము చాలా కన్సెషనల్లో బయట నుంచి మేము ల్యాబ్ టు ల్యాబ్ టెస్ట్లో మేమే ఇక్కడి నుంచి చేయిస్తాం. పేషెంట్ని ఎవరిని కూడా టెస్టుల కోసం బయటికి పంపించాం. లాస్ట్ 1 year ఎక్సెప్ట్ ఎంఆర్ఐ లాంటివి తప్ప మిగిలినవన్నీ కూడా ఇక్కడ ఇది చేస్తున్నాము. అలాగే త్వరలో దాతల యొక్క సహకారంతో ఎంఆర్ఐ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటిది మేనేజ్మెంట్ యొక్క కోరిక. అది త్వరలోనే తీరుతుందని ఆశిస్తున్నాం. లాస్ట్ 1 year లో ఎన్ని సర్జరీస్ చేశారు? ఎంతమంది పేషెంట్స్ వచ్చారు? నియర్లీ 40,975 మంది పేషెంట్ చూసామండి లాస్ట్ ఇయర్. అలాగే 498 సర్జరీస్ చేసాం. 202 డెలివరీస్, 202 మంది పిల్లల్ని మా హాస్పిటల్ నుంచి ప్రపంచానికి అందించాం. అలాగే 39 గైనిక్కి సంబంధించినటువంటి సర్జరీస్, హిస్టెక్టమీస్ కానీ, ట్యూబెక్టమీస్ కానీ 48 చేసాం. 39 అందులో హిస్టెక్టమీస్ చేసాం. సో బయట అది ₹1,00,000 అయ్యేటువంటి టెస్ట్ని ఆల్మోస్ట్ మేము 25,000, ఇంకా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, కట్టుకోలేనటువంటి వాళ్ళకి ఇంకా తక్కువ కూడా మందులు కూడా మేమే ఇచ్చి ఏర్పాటు చేయటం. జనరల్గా హాస్పిటల్ స్టార్ట్ అయ్యేటప్పుడు రవిప్రకాష్ గారైనా, ఆనంద్ గారైనా ఏం మాటలు చెప్పి స్టార్ట్ చేశారు? కార్పొరేట్లో ఉచిత వైద్యం అనేటువంటిది వాళ్ళ యొక్క గోల్ అమ్మ. సో దాంట్లో కొన్ని వింగ్స్కే మేము అది చేయగలుగుతున్నాము, అన్ని వింగ్స్కి చేయాలనేటువంటిది వాళ్ళ యొక్క గోల్. సో ఈవెన్ కార్డిక్ కూడా ఇక్కడ ఫ్రీగా మన సర్జరీ కానీ, మెడిసిన్ కానీ ఇవ్వాలి అనేటువంటిది ఆలోచన. సో ఇప్పుడు ప్రస్తుతం ఒక గైనిక్ ఒక్కదానికే ఫ్రీ చేయగలుగుతున్నాం. మిగిలిన వాటన్నిటికీ కూడా 50% టెస్ట్లు కానీ, మెడికేషన్ కానీ 50% తీసుకుంటున్నాం. అది కూడా లేకుండా గైనిక్ లాగా యాక్చువల్గా కౌంటర్లెస్ హాస్పిటల్ నడపాలనేటువంటిది CEO ఆనంద్ గారి కానీ, రవిప్రకాష్ గారి యొక్క ఆ గోల్తోనే హాస్పిటల్ స్టార్ట్ అయింది. సో ఆయన ఎప్పుడు వచ్చి చెప్పినా కూడా అది ఎప్పటికోప్పటికి నేను చేయగలుగుతాను అనేటువంటి ధైర్యం. సో దాతల యొక్క సహకారం, గవర్నమెంట్ యొక్క సహకారం కూడా కావాలనేటువంటిది ఆయన అభిలాష. ఆయన ప్రయత్నం నడుస్తోంది. సో ప్రభుత్వం యొక్క సహకారం కూడా అనుకుంటే కార్పొరేట్లో ఉచిత వైద్యం చేయటం అనేటువంటిది కూడా సాధ్యం అవుతుంది అనేటువంటి చూపించాలి అనేటువంటి హాస్పిటల్ యొక్క మెయిన్ గోల్. కార్పొరేట్ స్థాయిలో ఉన్న ఈ హాస్పిటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నడుపుతున్నారు. దీని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎలా నడుపుదాం అనుకుంటున్నారు? యాక్చువల్గా దీనికి కార్పస్ ఫండ్ ఒకటి తయారు చేయాలనేటువంటిది ఒక కోరిక. ఆ కార్పస్ ఫండ్ ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్లు కానీ, లేకపోతే దాతల యొక్క సహకారంతో కానీ కంప్లీట్గా దీన్ని ఫ్రీగా మెడికేషన్ చేయాలనేటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన.
పేషెంట్స్ డైలీ ఎంతమంది వస్తారు మీకు? బుధవారం శనివారం మాకు న్యూరో కార్డిక్ 2 ఉంటాయి. ఆ రెండింటికి ఆ రోజున 200 క్రాస్ అవుతారండి, 220 దాకా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 230 మందిని ఒకరోజు చూడగలిగాం. సో మిగిలిన రోజుల్లో 120-130 మంది ఉంటారు. ఈ బుధవారం శనివారాలకు మాత్రం ఖచ్చితంగా 200 మంది ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నిన్ను క్వశ్చన్లు అడిగారమ్మా. మా హాస్పిటల్ గురించి మీరు ఇక్కడ చూసిన దాంట్లో పేషెంట్స్తో మాట్లాడింది కానీ, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి కానీ, సో మీరేమనుకుంటున్నారు? నేను జనరల్గా మార్నింగ్ నుంచి వచ్చినప్పుడు అన్ని వార్డ్స్ పర్సనల్గా వెళ్ళి తిరిగి చూశాను, పేషెంట్స్తో కూడా మాట్లాడాను. ప్రతి వార్డ్లో కూడా హై క్వాలిటీ బెడ్స్ ప్రతిదీ ఉంది. లైక్ జీరో సర్వీసెస్ నుంచి అన్ని సర్వీసెస్ ఇస్తున్నారు. లైక్ లంచ్ క్యాంటీన్ కూడా వెళ్ళి చూశాను నేను పర్సనల్గా. అది చాలా బాగుంది. లైక్ కార్పొరేట్ స్థాయిలో ఉండేది మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్లో ఉండేవన్నీ ఇలా ఫ్రీగా ఇస్తున్నారంటే ఇట్స్ అన్ వండర్ ఫర్ ఆల్ ద కామన్ పీపుల్ అన్నమాట. ఇంకా కొంచెం హెల్ప్ వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఇంకా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. యాక్చువల్గా మీరు డయాలసిస్ యూనిట్ కూడా చూస్తుంటారు. Yeah. ఆ డయాలసిస్ యూనిట్ యాక్చువల్గా ఇక్కడ పేషెంట్స్ అందరికీ కూడా డయలైజర్తో సహా ఫ్రీగా ఇస్తారు, ఫ్రీగా చేస్తారు. అది 1 టైం యూజ్లోనే ఆ డయలైజర్ వాడతారు. మిగిలినటువంటి ఆరోగ్యశ్రీలో కానీ ఇంకా ఎక్కడున్నా కూడా దాన్ని 2 టైమ్స్ వాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మా హాస్పిటల్లో అది 1 టైం, ఒక పేషెంట్కి ఒకసారి మాత్రమే వాడుతూ ఉంటాము. సో దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మాకు ఆరోగ్యశ్రీ కనుక ఉంటే పేషెంట్కి లాభం ఉంటుందండి. అది వాళ్ళకి కొంతమంది పేషెంట్లు వాళ్ళు బయట హాస్పిటల్స్లో చేయించుకోకూడదని, అలాగే వాళ్ళకి పెన్షన్ కూడా పోగొట్టుకుని, పెన్షన్ మంత్లీ వచ్చే పెన్షన్ కూడా వదులుకుని ఇక్కడ చేస్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే, కనీసం హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేకపోయినా మా దగ్గర చేయించుకునేటువంటి పేషెంట్స్కి ఆరోగ్యశ్రీ వారితో పాటు వీళ్ళకు కూడా పెన్షన్ ఇప్పించే ఏర్పాటు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. సో కాబట్టి మీకున్నటువంటి పరిస్థితులు, మీరున్నటువంటి దేని ద్వారా అయినా, మీ ఇంటర్వ్యూ ద్వారా అయినా మాకు ఏర్పాటు కల్పిస్తారని, పేషెంట్స్కి కల్పిస్తారని చెప్పేసి చూస్తున్నాం. కాబట్టి మీరు ఇంత రిస్క్ తీసుకుని మా హాస్పిటల్కి వచ్చి ఇది తీసుకున్నందుకు మెనీ థ్యాంక్స్ అండి. మీ ఈ వీడియో గవర్నమెంట్ వరకు వెళ్ళి ఆరోగ్యశ్రీ రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.